హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇలా తొక్కలు ఉంటాయి కదా, దీంతో ఒక సూపర్ మిరాకిల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందుకోసం ముందుగా ఇలా మిక్సీ జార్ తీసేసుకొని ఇలా వేసుకోవాలండి ఇలా తొక్కలన్నీ. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకొని ఒక బాటిల్లో వేసేసుకోండి. ఇలా ఒక బాటిల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంతో మన ఇంట్లో ఇలా రాగి సామాన్లు ఇలా నల్లగా అయిపోయి ఉంటాయి కదా, అందుకోసం ఇలా పేస్ట్ వేసుకొని ఇలా అంట్లు తోమే పేస్ట్కి ఇలా బాగా శుభ్రంగా చేసుకోండి. ఎంత క్లీన్గా అయిపోతుందండి, ఇది ఒక ఆశ్చర్యపోతారండి, అంత క్లీన్ అయిపోతాయి. ఎంత నల్లగా ఉండే చూడండి, పక్కన చూడండి ఎట్టుందో, ఇది చూడండి ఎట్టుందో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా సూపర్ టిప్ అండి ఇదైతే. చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది. చూడండి ఇట్లా రుద్దుతుంటే చాలండి, తలిగిన అమ్మటే కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి, మెరిసిపోతుంది కదా. మనం పిండేసిన తొక్కల్ని పడేస్తాం కదా, దాంతో ఎంత హెల్ప్ అయిద్దో మాకు చూడండి. చాలా ఈజీగా సులభంగా చేసుకోవచ్చండి మన పనులు ఇంట్లోవి. చూడండి అసలు ఎంత బాగా క్లీన్గా అయిపోతుందో. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో. ఎల్లో కలర్లో ఉన్నది గ్రీన్ కలర్లోకి వచ్చిందంటే అదంతా దాన్ని బ్యాటరీలో అంతా వచ్చేస్తుందండి. ఇట చూడండి ఎంత మరిసిపోతున్నాయో. ఇందాక ఎట్టున్నాయో చూడండి, ఇప్పుడు ఎట్టున్నాయో. ఇలా ఇత్తడి గిన్నెలు కూడా ఉంటాయి కదా, ఈ గిన్నెలన్నీ ఇలా నల్లగా అయిపోతాయి కదా, అలాంటప్పుడు ఈ పేస్ట్ వేసి ఇలా రుద్దుచాలండి. ఎంత క్లీన్ అంటే అంత క్లీన్ అయిపోతాయి, కొత్త వాటిలా మెరిసిపోతుందండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా. చూడండి మనం అంట్లు తోమేటప్పుడు కూడా ఇది కొంచెం పేస్ట్ వేసుకుంటే అంట్లు కూడా మెరిసిపోతాయండి బాగా. బండలు తుడిచేటప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వెళ్ళిపోయిందో, క్లీన్గా అయిపోయింది కదా. ఒకసారి వెనక్కి చూడండి ఫ్రెండ్స్, వీడియోలో ఎలా ఉందో చూడండి, ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి. చాలా క్లీన్గా అయిపోతాయి. ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇందాక ఎట్టుందో ఇప్పుడు ఎట్టుందో చూడండి ఫ్రెండ్స్. ఇలా జగ్గులు ఉంటాయి కదా మన దగ్గర, ఇవి కూడా ఇట్లా పాడైపోతాయి కదండి. అలాంటప్పుడు ఈ పేస్ట్ కొంచెం వేసుకొని ఇలా రుద్దేస్తే క్లీన్గా అయిపోద్దండి. ఇది కూడా మెరిసిపోతుంది కొత్త దానిలాగా. నిజంగా ఈ ట్రిప్ అయితే చాలా బాగా పనికొస్తుందండి మనకైతే. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అసలు ఇందాకైతే ఎట్టుందో చూడండి, ఇప్పుడు ఎంత బాగా క్లీన్గా అయిపోతుందో. ఇంకా కొద్దిసేపు ఇలా రుద్దేసుకొని ఇలా
పేస్ట్ అంతా పక్కన పెట్టేసుకొని ఒక గంట తర్వాత ఒక అర్ధ గంట తర్వాత వచ్చి ఒకసారి బాగా రుద్దితే ఇంకా క్లీన్ అయిపోతాయండి అప్పటికప్పుడు చేసుకోవడం కన్నా. అవే కాకుండా మన ఇంట్లో మనం వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా చెరవ, అది కూడా బాగా క్లీన్ అయిపోద్దండి లోపలంతా. ఇంకా టైల్స్ ఉంటాయి, టైల్స్కి కూడా సబ్బు మరకలు అవన్నీ ఉంటాయి కదా బాత్రూంలో, అలాంటి దానిలో కూడా బాగా క్లీన్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, క్లీన్గా ఉంది కదా, చూడండి ఎట్లుంది. ఇలా టైల్స్కి ఇలా మనం సిలిండర్ పెట్టిన తర్వాత ఇలా మచ్చ అలాగే పడిపోద్ది కదా, అలాంటప్పుడు ఇలా బాగా రుద్దేయాలండి వేసి కొద్దిగా. ఎంత బాగా క్లీన్గా అయిపోద్దో అసలు అయితే. బండ అయితే చాలా మెరుస్తుంటుందండి. ఇలా రుద్దేసుకోవాలి. మనం బండలు చూసేటప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటే బండలు కూడా బాగా మెరుస్తాయండి. తప్పకుండా ఒకసారి చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో. తప్పకుండా ఒకసారి ఈ ట్రిప్ మేము ఫాలో అవ్వండి. చూడండి ఎంతగా మెరిసిపోతుందో. మన ఇంట్లో ఇలా పాతవి ఇత్తడి బిందెలు ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి బాగా. చూడండి ఇలా వేసుకొని చూడండి, ఊరికి ఇటు పెట్టినమ్మటే కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వర్క్ అయిద్దండి ఈ ట్రిప్ అయితే. మీకు యూజ్ఫుల్ వీడియో అండి, తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి. లోపలంతా ఇలా ఉంది కదా, దీన్ని కూడా బాగా శుభ్రంగా చేసుకోవచ్చండి. ఇంకా రుద్దేసుకొని మొత్తం రాత్రి అంతా నానబెట్టేసుకొని పొద్దున్న కడిగితే ఇంకా క్లీన్గా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. ఇలా బాగా రుద్దేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఏమంటే నేను ఇప్పుడు వీడియో చూపించాలి కాబట్టి మీకు ఏమంటే కడిగేసుకున్నా. ప్లీజ్ అండి, మీకు కానీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ మాకు చాలా హెల్ప్ అవుద్ది. మా వీడియో అనేది బాగా పుష్ చేద్ది, మీలాంటి ఇంకొందరు చూస్తారు. ఎంత క్లీన్గా అయిపోయిందో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.